హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ ఒక కొత్త వీడియో. ఈ రోజు అయితే మనం ఏం చేయబోతున్నాం అంటే ఆల్రెడీ ఇప్పుడైతే నేను ఆడేది మా అన్న అకౌంట్ గైస్. మా అన్న అకౌంట్లో అయితే ఈ ఓగన్లు ఎక్కువనే ఉన్నాయి. అలాగే మా అన్న అకౌంట్ కూడా కొంచెం ప్రోయే ఉంది గైస్. కాబట్టి నా అకౌంట్ అంతా అయితే ప్రో అయితే లేదు, బట్ మా అన్న అకౌంట్ మంచిగా ఉంది. కాబట్టి నేను ఈసారి ఏం చేసిన అంటే ఈ ఓగన్లు మా అన్న అకౌంట్లో ఉందనేసి నేను ఈ ఓగన్ల వల్ల కూడా గేమ్ ప్లే పెరగచ్చు అనేసి నేను మా అన్న అకౌంట్లో ఆడుతున్నా. నేనైతే ఈసారి బుయా కొట్టాలనుకుంటున్నా గైస్. అందుకే ఇప్పుడు నేను డైరెక్ట్ బీఆర్ అయితే స్టార్ట్ చేసేసా. ఇక కాకపోతే నేనైతే ఇప్పుడు బీఆర్ స్టార్ట్ చేసి ఎట్లయినా బూయా కొట్టాలని అనుకుంటున్నా. మరి చూద్దాం గైస్, కొడతా గైస్ బూయా ఎట్లయినా. ఎందుకంటే మా అన్న ర్యాంక్ కూడా చాలా తక్కువ గైస్. మా అన్న ఎట్లయినా గోల్డ్ అట్లున్నాడు, గోల్డ్ ప్లాటినం ఐ థింక్ గైస్. అయితే మా అన్న ఇంత తక్కువ ఉన్నాడు కాబట్టి కొంచెం నేను ఎనిమిస్ని ఈసారి బూయా కొట్టే ఛాన్స్ ఉందనుకుంటున్నా. కాకపోతే నేను బాగానే ట్రై చేసిన ఆ రోజు బూయా ఓడిపోయిన తర్వాతకి కొంచెం మంచిగా అనిపించలే గైస్. నాకు గిల్టీగా అనిపించేసరికి నేను నైట్ ఒక 1-2 అవర్ ఫుల్ మొత్తం ట్రైనింగ్ ఆడా గైస్. కొంచెం గేమ్ ప్లే అయితే ఇంప్రూవ్ అయిందని అనుకుంటున్నా. అది నేను గైస్ చెప్పాల్సింది, మీరు చెప్పండి. కానీ మీరు ఈ వీడియో చూసే ముందు అయితే సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి గైస్. లైక్ చేసుకోండి. ఉన్నారు ఇద్దరు, ఆడొకడు ఈడొకడు గైస్. వీనికైతే హెడ్ పడ్డంది. వీడికి గైస్ వీడు గైస్ నాకు అర్థం కాదు, మరి ఇది ఎట్లయినా పియ్యారే మరి. అంటే ర్యాంక్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం వాళ్ళు ఎక్కువైతే వస్తారు గైస్. కాబట్టి మనం ఇట్లాంటి వాళ్ళని అయితే కొట్టచ్చు. కొంచెం గేమ్ ప్లే అయితే ఇంప్రూవ్ అయినట్టు నాకు అనిపిస్తుంది గైస్. మరి మీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చెప్పండి, నాకు కామెంట్ చేయండి గైస్. మీరు అయితే ఈ వీడియోని లైక్ చేసి అందరికీ మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ ఛానల్ షేర్ చేయండి గైస్. ఓకే, మన దగ్గర అయితే ఫస్ట్ గన్లు తీసుకోవాలి గైస్. గన్లు మెయిన్ ఇంపార్టెంట్. మన దగ్గర లూటు తీసుకోవాలి. ఏ ఎనిమి వచ్చినా కొట్టేసేయాలి. చూద్దాం గైస్, ఎట్లయినా సర్వే ఆల్ అని నేను అనుకుంటున్నా. ఎట్లయినా ఇది ప్లాటినం ఆ టైప్ కాబట్టి, ప్లాటినం ర్యాంక్ కాబట్టి మనం ఎట్లయినా వెళ్తాం గైస్, చేయగలుగుతాం అనిపిస్తుంది. చూద్దాం గైస్, మరి నా గేమ్ ప్లే ఇంప్రూవ్ అయినట్టు నాకు అనిపించిందా లేకపోతే మీకు కూడా అలానే అనిపిస్తుందా చెప్పండి. ఎనిమిస్ అయితే ఇక్కడ ఎవరు లేరు, చూద్దాం. పీక్లో ఎప్పటికైనా ఎక్కువ మంది దిగుతారు, కానీ ఇక్కడైతే లేరు గైస్. ఇక్కడైతే లూడో దొరికింది నాకు. కొంచెం కాయిన్స్, FF కాయిన్స్ అయితే దొరికినాయి. పికర్ పర్వాలేదు, మన దగ్గర AN94U ఉంది, చాలు, బాగా కొడుతుంది గైస్. ఇక మళ్ళీ కూడా వచ్చింది గైస్, గ్లోవాల్ వేసేసినాం. ఎవడరా నువ్వు? ఏంద్రా ఎటు పోతున్నావురా రే? వాడు ఎటు పోతుండు గైస్, నాకు అర్థమైతే లేదు. నేను కొట్టినా కొంచెం రెడ్ నెంబర్ రాగానే ఉడికిండు. వీనైతే సక్సెస్ఫుల్గా మనమైతే కొట్టేయడం జరిగింది. చాలా మనమైతే ఇక్కడ నుంచి కొంచెం ముంగడికి మూవ్ అవుదాం. ఇదేంతబ్బా, వాళ్ళే కూడా అవుతామా? ఓకే, మనకి ఇప్పుడు అంతలో అవసరం లేదు. ఓకే చలో, మనం ఏం నుంచే ఇక్కడ ఒకడు వచ్చిండు. ఎట్టు పాప ఉరుకుతున్నావు? కిల్లి పాప అయితే ఎట్టో ఉరుకుతుంది గైస్. ఎట్టు ఉరుకుతుందో నాకు కూడా తెలియదు. ఆమె కొట్టివాడే కానీ ఇట్లా ఉరికింది గైస్. చలో గైస్, మనమైతే వెళ్ళిపోతున్నాం. ఇదేంతబ్బా గోల్ ఉంది అంటే నాకు అర్థమైంది గైస్. ఇప్పుడు మనం మా బాల్ తోటి అల్లకి వెళ్తే మనకి ఏదో ఒక లూట్ వస్తుంది అనుకుంటా. ఏమో అంతే అనుకుంటున్నా. నేను ఎప్పుడు ట్రై చేయలే గైస్, ఇది నేను ఎప్పుడు ట్రై చేయలే. ఏమో మరి అంతేనా? అంతే గైస్, వచ్చింది. గ్రెనేడ్ అయితే వచ్చింది. ఎవర్రా మీరంతా? ఎక్కడికి వెళ్ళి కొడుతున్నారా? గైస్, ఇక కిల్లి పాప అయితే ఇక్కడికి వెళ్ళి కొడుతుంది నన్ను. పాప ఎట్టురుకుతున్నావు? షార్ట్ అయితే పడ్డది నాకేమైతే. మనం తొందరగా వెళ్ళి ఫుల్ కిల్ చేసేద్దాం. ఓకే, ఫుల్ కిల్ కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది. నాకు ఇందాక 2 బుల్లెట్లు అక్కడికి వెళ్ళి కొట్టినట్టు అనిపించింది గైస్. నాకు అర్థం కాలేదు అసలు. అక్కడికి వెళ్ళి ఒకరు ఇక్కడికి వెళ్ళి ఒకరు కొట్టినట్టు నాకు అనిపించింది.
కరెక్ట్ నోట్ డౌన్ చేయలేదు అనుకుంటా నేను గైస్. మరి ఓకే, రప్ప ఆడేసాలి గైస్ ఈసారి. ఏంద్రా ఒక్కడు లేడు, ఒక్కడు కూడా లేడు గైస్ ఇక్కడ. ఏమో ఇక్కడ ఉంటాడు. పోయినసారి కూడా నేను ఇక్కడనే అయిపోయినా. చూద్దాం, ఇక్కడ సైడ్ జరుగుతుంది కనబడుతుంది. ఎవడొకడు చెప్తున్నా ఎవడొకడు ఉంటాడని. రారా రా, నువ్వు ఇక్కడ రా. వాళ్ళు ఇక్కడికి వస్తారు, మనం హెడ్ లేపేద్దాం అంతే. ఎక్కడ కొడుతున్నారు రే? ఏ కిల్లికైతే షార్ట్ గట్టిగానే పడింది గైస్. మంచిగానే ఇంప్రూవ్ అయిందా అని నాకు అనిపిస్తుంది. ఓ గైస్, ఇంకైతే ఈయన కూడా హెడ్ పడింది. ప్యూర్ హెడ్ అనిపిస్తుంది. ప్యూర్ హెడ్ గైస్, అది ప్యూర్ హెడ్. వాడు ఎనిమియా? కాదు. మరి నేను ఇందాక కొన్ని చూసా గైస్. అసలు వాడవాడు ఇక్కడ కిల్లి అనుకుంటా. హెడ్ గైస్, హెడ్ గైస్. ఈమెకు కూడా ఎనిమిది వచ్చిన వాళ్ళకి అందరికి హెడ్ పడుతుంది గైస్. ఇవో ప్రతిభ, ఇదంతా మన ప్రతిభ కూడా కొంచెం ఉంది. బట్ గన్స్ మంచి లెవెల్లో ఉండి మంచి ఈవో గన్స్ అయితే మనం కొట్టే టైంకి మంచి హెడ్ పడుతుంది గైస్. మీలో కూడా ఫ్రీ ఫైర్ ఆడి ఇట్లా ఈవో గన్స్ ఉండేటోళ్ళు ఇట్లుంటే కామెంట్ చేయండి. నా అకౌంట్లో అయితే ఏవి ఈవో గన్స్ లేవు. మా అన్న అంటే ఈవో గన్స్ ఉన్నాయి మా అన్న అకౌంట్లో. కొంచెం ప్రోనే, కానీ మా అన్న ఇప్పుడంతా అంత గేమ్ ఆడతలేడు గైస్. అదంతా ఎందుకు కానీ. ఓకే, భీమశక్తిలో ఎవరు లేరు అనుకుంటా గైస్, నాకు అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఎవరు లేడు. జోన్ వస్తుంది అయినా ఎవరు లేరు. వై? చలో గైస్, మనమైతే కాయిన్ తీసుకున్నాం. లెట్స్ గో. ఏంటి? ఓకే చలో గైస్, మనమైతే కార్ ఎక్కి వెళ్ళిపోదాం. దీనా చలో వెళ్ళిపోతున్నాం గైస్ మనమైతే. మీరు వీడియోని ముందే లైక్ చేయండి. మాన్స్టర్ ట్రక్ ఉంది. మాన్స్టర్ ట్రక్ వేసుకొని పోతే మంచి డ్యామేజ్. కాకపోతే మాన్స్టర్ ట్రక్ ఏంటంటే నేను ఇబ్బంది ఏంటంటే ఇలా డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనం సడన్గా తిరగాలనుకున్నాం, ఉంటుందా తిరగదు, మెల్లగా తిరుగుతుంది. దేనికో దాన్ని గుద్దుకుంటుంది. ఇట్లా స్పీడ్ కూడా మరీ అంత వెళ్ళదు. ఎవరు లేడేంది గైస్, నాకు అర్థమవుతలేదు. ఎనిమీస్ ఇక్కడ లూట్ బాక్స్ కాడ ఎవరు లేరు అంతే అనుకుంటున్నా. చిరంజీవి సైకిల్ తోటి తిరిగినట్టు తిరుగుతున్నా గైస్ నేను ఇంటి చుట్టూ. ఒక్కడు కనబడతలేడు. ఏం చేయాలి గైస్? వాళ్ళ కాళ్ళు కొట్టుకుంటా 6 ఎలా ఉండేటోళ్ళు 3కి వచ్చేసినాం గైస్. ఇంకా ఇద్దరిని నేనే కొట్టాలి. దొరికితే కొట్టరే, తగ్గేదలే. మాన్స్టర్ ట్రక్ అంటారా బాబు? రా ఎక్కి పడేసింది. మనమైతే తొందర ఈ కార్లో వెళ్ళిపోతాం. ఈ కార్ అయితే జెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది. జోన్ కూడా మూవ్ అవుతుంది, కానీ ఎనిమిస్ మూవ్ అవుతలేరు. 12 ఉండేటోళ్ళం 1 వచ్చిన. ఎవరు వీని కొట్టేస్తే మనమే బుయ్యా గైస్. రారా నువ్వు. కిలి పాప. ఎక్కువ మంది ఇల్లే ఉన్నారు. మనం మొత్తానికి అయితే బుయ్యా కొట్టేశాం గైస్. అందరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మనమైతే బుయ్యా కొట్టేశాం. చలో మొత్తానికి బోయ్ అయితే కొట్టినా. కానీ నెక్స్ట్ ఇంకా గోల్డా? నేను ప్లాటినం అనుకున్నా గైస్. గోల్డ్ కాబట్టి కొంచెం నూ బాల్ అయితే ఎక్కువ వస్తారు.
అందుకే గోల్డ్లో పోయగొట్టినందుకు 120 అయింది. ఓకే, నైస్ గైస్. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. కానీ నేను నెక్స్ట్ అయితే ఇంతకంటే బెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. అందరైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా. కానీ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూస్తే మాకు ఇంకా మంచిగా ఉంటుంది గైస్. నెక్స్ట్ వీడియో ఏ వీడియో చేయాలనేది కూడా మీరు కామెంట్ చేయండి. బాయ్ బాయ్. ఓకే బాయ్.